హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ఎన్ఆర్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారో అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజున మీకు మామూలుగా మనం దుర్గాదేవిని కానీ అమ్మవారిని అని చాలా అలంకరణల్లో చూస్తాము. అయితే దుర్గాదేవి అలంకరణలో అమ్మవారి కాళ్ళ కింద శివుడు ఉన్న ఫోటోని అంటే కాళికాదేవి అలంకరణను మనం చూస్తూ ఉంటాం. అసలు శివుడు కాళికాదేవి అలంకరణలో అమ్మవారి కాళ్ళ కింద ఎందుకు ఉంటాడు, దాని వెనక ఉన్న రహస్యం ఏమిటి అనే విషయం గురించి ఈ వీడియోలో మీకు పూర్తిగా చెప్తాను. ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి, అన్ని విషయాలు మీకు అర్థమవుతాయి. అంతకన్నా ముందుగా నా ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ వస్తుంది. ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. మామూలుగా మనం ఏ కష్టం వచ్చినా ఏ బాధ కలిగినా సరే శివుడిని పూజిస్తాము, శివుడికి అభిషేకం చేస్తాము. ఎటువంటి కష్టాలు వచ్చినా శివాభిషేకం చేయించుకుంటే కష్టాలన్నీ తొలగిపోతాయి, శివుడు మన వెంట ఉంటాడు అని చాలామంది అంటుంటారు. శివుడిని రోజు దర్శనం చేసుకోవాలి, శివాభిషేకం చేయాలి, ఆ శివలింగానికి అర్చన చేయాలి అని అంటూ ఉంటారు కదా. అయితే కాళికాదేవి అలంకరణలో ఉన్న అమ్మవారి కాళ్ళ కింద శివుడు ఎందుకు ఉంటాడు అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాము. దీని గురించి దేవి భాగవతంలో కాళికా పురాణంలో వివరంగా ఉంటుంది. రక్తబీజుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని నుండి వరమును పొంది ఉంటాడు. అదేంటంటే యుద్ధంలో అతని రక్తం బొట్టు పడిన ప్రతి దగ్గర అతని కన్నా 1000 రెట్లు శక్తివంతమైన రక్తబీజులు వందలు వేలల్లో పుట్టాలని వరం అడిగి ఆ రాక్షసుడు బ్రహ్మదేవుణ్ణి కోరుకొని సాధించుకుంటాడు. ఇలా బ్రహ్మదేవుడి నుంచి వరం పొందిన గర్వంతో ముల్లోకాలను ముప్పు తిప్పలు పెడుతున్న ఇతనిని ఓడించడం ఏ దేవతల వల్ల అవలేకపోయింది. అందుకు కారణం ఏంటంటే ఈ రాక్షసుడి రక్తపు బొట్టు పడిన క్షణంలోనే వందల వేలల్లో మరింత మంది రక్తబీజులు వచ్చి క్షణాల్లో సర్వనాశనం చేయడమే. దీన్ని నివారించేందుకు సాక్షాత్తు జగన్మాత తన అంశతో కాళిక అనే దేవతను సృష్టిస్తుంది. ఇది దేవీ పురాణం ప్రకారం చెప్పబడింది. ఇది కాళికాదేవి యొక్క జన్మ రహస్యం. కాళికాదేవి అంటే ఎలా ఉంటుందంటే ఈవిడ ఒళ్ళు మొత్తం నల్లని నలుపు వర్ణంలో ఉండి మహాభయానకమైన వదనం, కోరపళ్ళు, ఛాతీ వరకు వేలాడే రుధిరవర్ణపు నాలుకతో ఒంటిపై వస్త్రాలకు బదులు పుర్రెలదండ మీద అస్థిపంజర చేతులు కింద వైపున కట్టుకొని బిరుసెక్కిన నల్లని పెద్దవైన శిరోజాలతో 8 చేతులు, వాటితో ఆయుధాలతో అతి క్రూరంగా గర్జన చేస్తూ దిక్కులు పిక్కటిల్లేలా అరచి యుద్ధంలో దిగుతుంది. ఇక రాగానే ఈవిడ ఒక రక్తబీజుడిని చంపగానే మళ్ళీ యథావిధిగా రక్తబీజులు పుట్టడం మొదలెడతాడు. అది చూసిన ఈమె పొడగాటి ఆమె నాలికను పరిచి ఒక్కో రక్తబీజుణ్ణి చంపడం, కింద రక్తం బొట్టు పడేలోపు నాలుకతో మింగేయడం చేసింది. తద్వారా ఒక్కసారి కూడా రక్తం నేల తాకకుండా ఉండటం చేత రక్తబీజుడు మళ్ళీ ఉద్భవించుట జరగలేదు. చివరగా చంపిన రక్తబీజుని తలను చేత్తో పట్టుకొని రక్తం పీల్చేసి విజయగర్వంతో నర్తిస్తూ అడ్డు వచ్చిన ప్రతి ఒక్కరిని చంపడం మొదలెట్టింది. కారణం ఆవిడ తాగింది అమృతం కాదు కదా, రాక్షసుని యొక్క రక్తం. అది తమోగుణ ప్రధానమైనది. అందుకు ఆ రాక్షస ప్రవృత్తి తనకు వచ్చి ఇలా దేవతలు మానవులు తేడా లేకుండా అందరినీ నరకడం మొదలుపెట్టింది. ఎవ్వరూ కూడా ఆమెకు ఎదురు వెళ్ళే సాహసించలేదు. అప్పటి నుండి ముల్లోకాలు గజగజ వణికిపోతూ ఉండగా ఈమె గట్టిగా గర్జిస్తూ క్రూరంగా హంకరించుతూ అందరినీ భక్షిస్తూ నడుస్తుంది. దేవతలకు వచ్చిన ఈ కొత్త సమస్య వల్ల అందరూ మహాదేవుణ్ణి ప్రార్థించారు. ఈమె పార్వతీదేవి అంశమే కనుక మహాదేవుడు ఆమెను శాంతింపచేయగలడని చెప్పగా మహాదేవుడు ఆమెను అనుసరిస్తూ వెళ్ళి ఆమెకు ఎదురు పడగానే నిలబడకుండా వెంటనే నేల మీద పడుకుండి పోతాడు. ఈమె వెళ్తూ వెళ్తూ మహాదేవుని ఛాతీ మీద తన పాదం మోపుతుంది. శివుని ఛాతీ మీద కాలు మోపడం ఆ పార్వతీదేవి చూసుకోలేదు.
తరువాత కిందకు చూసి కింద ఉన్నది తన భర్త అని గుర్తించి నాలుక కరుచుకొని బాధతో భయంతో గట్టిగా రోదిస్తూ ఏడుస్తూ వెనక్కి మల్లుతుంది. ఇలా అవడానికి కారణం రాక్షస రక్తం తాగిన ఆమెకు ఆ తామస గుణం పోవాలి అంటే కేవలం తన భర్త స్పర్శ. అందుకని మహాదేవుడు పావన స్పర్శ వలన మాత్రమే స్పృహ వస్తుందని మహాదేవుడు ఎరుగుదనని కనుక ఆయన అలా చేశాడు. భర్త మీద కాలు పడగానే భార్య యొక్క సహజ సిద్ధమైన అడుగు వేసేశాను అనే బాధ భయం కలిగి వెంటనే ఆమె శాంతి స్వరూపిణి అయినది. ముల్లోకాలను రక్షించింది. ఈ విధంగా ముల్లోకాలను రక్షించిన కాళికాదేవి అవతారంలో ఉన్న పార్వతీదేవి తన తామస గుణాన్ని రక్షించేందుకు పార్వతీదేవి కాలి కింద అంటే కాళికాదేవి అవతారంలో ఉన్న పార్వతీదేవి కాలి కింద శివుడు ఉన్నట్లుగా మనకు పురాణాల ప్రకారం కాళికాదేవి అవతారం అనేది వివరిస్తుంది. అర్థమైంది కదా? ఈ వివరణ అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.